ఈ వీడియోలో విజయ్ తలపతి గారు నటించిన చివరి సినిమా జననాయకన్ సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 2 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, అలాగే అఖిల్ నటించిన లెనిన్, అజయ్ దేవ్ గారు నటించిన ధమాల్ 4 ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది శుక్రవారానికి. మరి 2 సినిమాలు కూడా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. అలాగే హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఒడెస్సీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 8 రోజుల్లో ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, అలాగే విదేశాల్లో ఓవరాల్గా ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా హాలీవుడ్ మార్కెట్ నుంచి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒడెస్సీ మొదటి ఆట నుంచి ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ విత్ ప్రమోషన్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక 3,000 కోట్లకు అయితే ఈ సినిమా చేరుకోవడం జరిగింది. మరి సినిమా రిలీజ్ అయ్యి 8 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 8 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది, అలాగే ఓవర్సీస్లో విదేశాల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది, ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు ఈ సినిమా ఎన్ని కోట్లను చేరుకోవడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ రూపంలో అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 97 కోట్ల 15 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 8 రోజుల్లో 115 కోట్ల 92 లక్షల రూపాయలు అయితే ఈ సినిమా అందుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వీకెండ్స్ ఉన్నాయి, శనివారం ఆదివారం ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజుల్లో ఇండియా నుంచి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ 8 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాజ్ పర్ ద కొన్ని హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 2,900 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. చెప్పాను కదా, ఎలాగో వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా 3,000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేస్తుంది. అండ్ లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ధమాల్ 4 మంచి కామెడీ ఓరియంటెడ్ సినిమాగా రావడం జరిగింది. మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 15 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ 15 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 139 కోట్ల 15 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ట్యాక్స్ని ఇంక్లూడ్ చేసినట్టయితే 165 కోట్ల 51 లక్షల రూపాయలని ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 23 కోట్ల 10 లక్షల రూపాయలని సొంతం చేసుకొని ఫైనల్లీ ఇందర్ కుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ధమాల్ 4 సినిమా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 188 కోట్ల 68 లక్షల రూపాయలని సినిమా మొదటి 15 రోజుల్లో దాదాపుగా 188 కోట్ల రూపాయలని సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు సాటర్డే సండే కాబట్టి ఈజీగా ఈ రోజు అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో అంటే ఈజీగా రేపు ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 200 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. అండ్ 200 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన అఖిల్ నటించిన లెనిన్ సినిమా, ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మొదటి 15 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 14 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 91 కోట్ల రూపాయలని ఈ సినిమా చేరుకోవడం జరిగింది. అలాగే 15వ రోజు అంటే నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 45 లక్షల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా గ్రాస్ కలెక్షన్ రూపంలో తీసుకున్నట్టయితే 81 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎలాంటి రిపోర్ట్ అయితే అప్డేట్ కాలేదు, అంటే ఓవర్సీస్ నుంచి జీరో కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ సినిమా మొదటి 15 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 91 కోట్ల 81 లక్షల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 92 కోట్ల రూపాయలని ఈ సినిమా మొదటి 15 రోజుల్లో సొంతం చేసుకోవడం జరిగింది. సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టాలంటే ఇంకొక 8 కోట్ల రూపాయలని సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సాటర్డే ఉంది, సండే ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో ఏమైనా కలెక్షన్స్ పికప్ అయ్యే అవకాశం ఉంది. మరి మండే కలెక్షన్స్తో సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఫైనల్గా వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నటించిన చివరి సినిమా జననాయకన్. ఈ సినిమాలో విజయ్ తలపతి గారితో పాటు పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, ఇంకా బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 350 కోట్ల రూపాయలు. మరి మొదటి 2 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది? అయితే విజయ్ తలపతి గారు ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఈ సినిమాకి కొద్దిగా కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే రావట్లేదు. బట్ నిన్నటికంటే ఈ రోజు కలెక్షన్స్ సాటర్డే కాబట్టి మీరు ఏమైనా పికప్ అవుతాయా లేదా అనేది చూడాలి. మరి మొదటి 2 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 42 కోట్ల 70 లక్షల రూపాయలని నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే శుక్రవారం రోజు నిన్న వర్కింగ్ డే కాబట్టి ఏంటంటే డే 1 నెట్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అందులో మినిమం 50% డ్రాప్ కావడం జరిగింది. నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 21 కోట్ల 15 లక్షల రూపాయలని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 63 కోట్ల 85 లక్షల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. దీని గ్రాస్ కలెక్షన్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఓవరాల్గా ఇండియాలో మొదటి 2 రోజుల్లో ఈ సినిమా
75 కోట్ల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల్లో మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. విదేశాల నుంచి మొదటి 2 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 37,50,00,000 అయితే సొంతం చేసుకొని ఫైనలీ వినోద్ దర్శకత్వంలో విజయ్ దళపతి గారు, పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు నటించిన జననాయకన్ సినిమా మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 112,50,00,000 అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే డీసెంట్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా వసూలు చేస్తుంది. అంటే విజయ్ దళపతి గారి స్టార్డమ్కి ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు సాటర్డే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమా 35 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఈవినింగ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట జననాయకన్ మూవీకి సంబంధించి, లెనిన్ మూవీకి సంబంధించి, ఒడిస్సీ మూవీకి సంబంధించి, ధమాల్ 4 మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మరి యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.